अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। TVAC JAC की सरपरस्ती में 20,000 कारीगरों और कारकुनों को तब्दील करने के लिए बहुत सी लड़ाइयाँ लड़ी हैं, ताहम अभी तक ना तो रियासती हुकूमत और ना ही इंतज़ामिया ने कोई रद्दमल ज़ाहिर किया है। अपने कारीगरों के तबादलों के मुतालबे को हासिल करने के लिए उन्होंने रियासती JAC की तरफ से दी गई कॉल के मुताबिक इस माह की 20 से 24 तारीख तक अपने दफ्तर में रैली भूख हड़ताल की है। लिहाजा दरख्वास्त की गई है कि अपनी तरफ से इंतज़ामिया को ख़त लिखकर तब्दीली के मुतालबे पर हमदर्दी से गौर करें और फ़नकारी को फराहम करें। ये ख़त TGSAPDCL TGNPDCL तेलंगाना को भेजा गया है। देखिए संगारेड्डी स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा का इस ज़िम्मन में मज़ीद क्या कहना है। हाईटेक न्यूज़ टीवी चैनल स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा। ये संगारेड्डी में कलेक्टर ऑफिस में आज ये लोग को हड़ताल पे बैठे हुए हैं और चीफ मिनिस्टर रेवंत रेड्डी ने जो वादा करके वादे से मुकर गए बोल के बोल रहे हैं, अगर उनके मांगे अगर पूरी नहीं करे तो ये लोग कुछ भी कर सकते हैं बोल के अहदेदारों की कहना है। अहदेदारों की ज़बानी सुनेंगे। ये ऑल तेलंगाना स्टेट में हर डिस्ट्रिक्ट में ये लोग हड़ताल पे बैठे हुए हैं और ऑफिसरों की ज़बानी सुनेंगे। इनका कहना क्या ये सही है या गलत है। నేను హైదరాబాద్ నుండి వచ్చిన గత ప్రభుత్వము మమ్మల్ని ఇప్పుడు ఎక్కడ సమ్మె చేస్తున్నారు? సంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి సర్కిల్ ఆఫీస్లో ఈ యొక్క రాష్ట్ర పిలుపు మేరకు మేము ఈ సమ్మెను నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి సర్కిల్ ఆఫీస్ ముందు ఈ యొక్క జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. కొంచెం గట్టిగా చెప్పండి. ఈ రిలే నిరాహార దీక్షలకు అన్ని సంఘాల వారు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి మమ్మల్ని కన్వర్షన్ చేసి మా ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పి మాకు రెగ్యులర్ చేస్తామని చెప్పారు. చేయలేదు ఇప్పటి వరకు. గత ప్రభుత్వము నిర్లక్ష్యం చేసిన మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా గవర్నమెంట్ సాక్షిగా చెప్పారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఈ ప్రజాపాలన ప్రజారాజ్యంలో సంబంధించినటువంటి ఇందిరమ్మ రాజ్యము మేము వస్తే మీకు ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తాము, మీ సమస్యలు తీరుస్తామని చెప్పి మాట ఇచ్చారు. గత సంవత్సరం నుండి ఓపిక పట్టినాం. సంవత్సరం నుండి వెయిట్ చేస్తున్నాం. మా సమస్య పరిష్కరించడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మనను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ చేయని పక్షంలో మేము మెరుపు సమ్మె దిగడానికి కూడా సిద్ధం ఉన్నాం. తాడో పేడో తెలుసుకోవడానికి కూడా మేము సిద్ధం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చేస్తారని చెప్పిండా మీకు సీఎం? భట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రులు గౌరవనీయులు పాదయాత్ర సందర్భంలో మేము వినతి పత్రాలు ఇస్తే ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చిర్రు. ఇప్పుడు మళ్ళీ సార్కి అడిగితే చూద్దాం చేద్దాం అని కాలం వెల్లడిస్తుంది. ఎన్ని రోజులైంది మీకు మాట ఇచ్చి? గత ప్రభుత్వం ఉన్నప్పుడు భట్టి గారు అప్పుడు టీఆర్ఎస్ ఉండే కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇప్పుడు మీకు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చెప్పారు? కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరంన్నర కిందట అయితే చేస్తామని చెప్పారు. మేము గొంతమ్మ కోరికలు అడుగుతలేం, మీరు చేస్తామన్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఒకవేళ మీరు ఇయ్యమంటే ఆ పరిస్థితి వేరే లెక్కలో ఉంటుండే. కాబట్టి మీరు పర్మనెంట్ చేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి మాట ఇచ్చి మాట చెప్పారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని. ఒకవేళ మాట నిలబెట్టకపోతే సీఎం రాజీనామా చేయాలనా? రాజీనామాని మేము అనుకోవచ్చము, చేస్తామన్నారు, మాకు నమ్మకం ఉంది. ఒకవేళ మాట తప్పిరు కదా, చేయలేకపోతే మేము మెరుపు సమ్మెకైనా దిగి మా సమస్యను పరిష్కరించుకుంటాం. అది చూద్దాం ఏమవుతుందో. మాకైతే నమ్మకం ఉంది ప్రభుత్వం చేస్తుందని. అందుకనే ఓపికతో సామూహికంగా నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఎక్కడ చేసేది ఇప్పుడు? సంగారెడ్డి మీ జిల్లా. పేరు, పూర్తి పేరు? నా పేరు జైపాల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలో 55,000 మంది ఉద్యోగులుంటే 20,000 మంది ఆర్టిజన్లు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఉద్యోగంలో చేరి నుంచి ఇప్పటిదాకా పోరాటాలు అడిగిన సందర్భాల్లో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. మరి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్ స్టేషన్ల సంఖ్య పెరిగిన తర్వాత
ఇవాళ గ్రామాలలో కానీ సబ్ స్టేషన్లో కానీ రాత్రింబవళ్ళు కష్టపడుతూ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుంది ఇవాళ ఆర్టిజన్లు. అందుకే ఆర్టిజన్లను కన్వెన్షన్ చేయాలని చెప్పేసి వీళ్ళ గ్రేడ్లు ఇచ్చి ఇంక్రిమెంట్ చేయాలని చెప్పేసి ఏదైతే న్యాయమైన డిమాండ్ అడుగుతూ ఉన్నారో ఆ డిమాండ్ ప్రభుత్వం మరి పెడిచెవిన పెడతా ఉంది. ఇది సరైంది కాదు. వీళ్ళు కష్టపడడం వల్ల ఇవాళ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్న పరిస్థితుంది. వీళ్ళు సబ్ స్టేషన్లో అనేక సందర్భాల్లో కష్టపడి పనిచేస్తున్న ప్రాణాలు పైన ఇవాళ ప్రభుత్వానికి మాత్రం చలనం రావట్లేదు. అందుకే వీళ్ళు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు, కన్వెన్షన్ చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి, గ్రేడ్ ఇవ్వాలని చెప్పేసి గతంలో అడిగారు. ఈ ప్రభుత్వం అధికారులకు వస్తే ఖచ్చితంగా మీకు 20,000 మందికి న్యాయం చేస్తామని చెప్పేసి అధికారులకు వచ్చి 12 నెలలైనా ఇప్పటిదాకా సమస్య పరిష్కారం చేయట్లేదు. అందుకే రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ముఖ్యమైన ప్రధానమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి జేఏసీ పిలుపులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు సర్కిల్లో ఈ యొక్క డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు రేపు ఎల్లుండి 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. బడ్జెట్లు ఫిబ్రవరిలో జరుగుతూ ఉంది. 119 మంది ఎమ్మెల్యేలు కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు ఉద్యోగులకు కావాల్సిన ఆర్థిక సమస్య మీద ఇవాళ చర్చించే అవకాశం ఉంది. అందులో 20,000 కుటుంబాలకు కూడా చర్చించాలి, ఇంక్రిమెంట్ చేయాలి, కన్వెన్షన్ చేయాలి. లేనట్టయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము పోరాటానికి సిద్ధమవుతాం. అవసరం అనుకుంటే 20వ తేదీ నాడు విద్యుత్ సౌధ ముట్టడి కూడా సిద్ధమవుతా ఉన్నాం. అప్పటికైనా ప్రభుత్వము కదలకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సౌధతో పాటు మరి మెరుపు సమ్మె కూడా సిద్ధపడడానికి ఇవాళ కార్మికులు ఐక్యంగా ఉన్నారు. అందుకే మేము రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి విద్యుత్ శాఖ మంత్రి వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు మంచి ఆలోచనతో మానవత్వంతో కష్టపడుతున్న వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకుంటే ఖచ్చితంగా మరో పోరాటం తప్పదని చెప్పేసి ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మీ పేరు? జి సాయిలు, CIT జిల్లా కార్యదర్శి. సీఎం గారు మీకు చేస్తారని హామీ ఇచ్చారా? గతంలో 10 సంవత్సరాలు TRS ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు పోరాటాల సందర్భంగా, ఆందోళన సందర్భంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి సమ్మెల దగ్గరికి, ప్రింట్ దగ్గరికి, పోరాటం దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కనీస వేతనం ఇస్తాం, అందరినీ పర్మనెంట్ చేస్తాం, మీ కన్వెన్షన్ కోసం ఆలోచిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పి ఎక్కడేసిన గొంగడు ఉంది. అందుకే వీళ్ళ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పడం కోసం నిరాహార దీక్షలు కొనసాగిస్తా ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 55,000 మంది విద్యుత్ ఉద్యోగులు ఉంటే అందులో 20,000 మంది ఆర్టిజన్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 రోజుల పాటు జేఏసీ నాయకత్వంలో ఈ రిలే దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్త పిలుపు. ఒకవేళ 4 రోజులు ఆయన చేయలేకపోతే సీఎం 4 రోజుల పాటు నిరాహార దీక్షలో పాల్గొంటున్న కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే శాంతియుతంగా జరుగుతున్న ఈ పోరాటము రాష్ట్ర ముఖ్యమంత్రికి, విద్యుత్ మంత్రివర్యులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము శాంతియుతంగా చేస్తున్నాం, మేము కష్టపడుతున్నాం. ఇవాళ సబ్సిడీ విద్యుత్ కానీ, ఇతర సమస్యలు కానీ, రైతుల సమస్యల విద్యుత్ కోసం మేము కష్టపడుతున్నప్పుడు మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకే ఆదుకుంటారని నమ్మకం మాకుంది. ఒకవేళ ఈ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఫిబ్రవరి మాసంలో బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం చర్చించకుంటే 20వ తేదీ నాడు హైదరాబాద్లో ఉన్న 20,000 మంది హైదరాబాద్కి వస్తాం, ముఖ్యమంత్రి సంగతి ఏందో తెలుస్తాం.